ఇల్లీగల్ బిల్డింగ్స్, హైకోర్టు వార్న్స్ అఫీషియల్స్ ఆఫ్ పబ్లిక్ షేమింగ్. హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందండి మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ. హైకోర్టులో హానరబుల్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు వాజ్ హియరింగ్ ఎ పిటిషన్ ఫైల్డ్ బై సయ్యద్ రహీమునిసా అండ్ 7 other residents alleging gross negligence by GHMC officials in addressing illegal constructions at their property in ఖానామేట్ విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఖానామేట్ విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కొంతమంది వాళ్ళ ప్రాపర్టీలలో ఇల్లీగల్గా బిల్డింగ్లు కట్టుకుంటున్నారంట. ఆ బిల్డింగ్లు కట్టుకుంటుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటున్నారు, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సెడ్ దే హ్యాడ్ ఇష్యూడ్ షోకాస్ నోటీస్ అండ్ ఈవెన్ పాస్డ్ స్పీకింగ్ ఆర్డర్స్ అగేన్స్ట్ ద బిల్డర్స్. ఇచ్చాము అని చెప్పారు. మేకింగ్ ఇట్ క్లియర్ దట్ హీ వాస్ వెక్స్డ్ విత్ ద అఫీషియల్స్ పాసింగ్ ద బక్. అంటే అది ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం అనమాట. దాని మీద విసిగిపోయిన హానరబుల్ జస్టిస్ జడ్జి గారు డైరెక్టెడ్ జిహెచ్ఎంసీ టు సబ్మిట్ వీక్లీ డిమాలిషన్ రిపోర్ట్ స్టార్టింగ్ నెక్స్ట్ మండే. జాగ్రత్తగా వినండి అందరూ. వీక్లీ డిమాలిషన్ రిపోర్ట్ని జిహెచ్ఎంసీ వాళ్ళని నెక్స్ట్ మండే నుంచి ఇవ్వమని చెప్పేసి జడ్జి గారు చెప్పారు. He warned that he would order authorities to put illuminated poster at Tank Bund and Necklace Road with the names of GHMC officials and advocates who claim to have passed demolition orders. The city is flooded with illegal structures. Despite these orders, people will understand the drama in future. అది సంగతి. ఆనరబుల్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారండి. అది విషయం. ఎవరెవరికి చెప్పారు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ పోలీస్ ఫర్ మష్రూమింగ్ ఆఫ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్. పబ్లిక్ షేమింగ్ ఉంటుంది అని కూడా క్లియర్గా చెప్పారు. అది విషయం. ఇల్లీగల్ బిల్డింగ్స్ వాటి మీద